హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఉగాది అయితే వచ్చింది. మనం ఉగాదికి స్పెషల్ మనం భక్షాలు అయితే చేసుకుంటాము. మా సైడు అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇవి చాలా తక్కువ అండి. కోమటోళ్ళు కమ్మర్ వాళ్ళు ఎక్కువ పూజలు చేసుకునే వాళ్ళే చేస్తారు భక్షాలు అయితే. ఇంకా రెగ్యులర్గా అందరూ అయితే మటన్ చికెన్ ఇలా వంటలు చేసుకుని అయితే తింటారు. ఉగాది రోజు తినకూడదు నాన్ వెజ్, కానీ అక్కడ సైడ్ అయితే తింటారు. సో నేను మీకు ఈరోజు నా స్టైల్లో భక్షాలు ఎలా చేయాలో చూపిస్తాను రండి. భక్ష్యాలకైతే మనకి శనగపప్పు ఇంకా బెల్లం గోధుమ పిండి అయితే కావాలి. 3 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను ఇక్కడ. 1/2 కిలో బెల్లం, 1/2 కిలో శనగపప్పు, 1/2 కిలో గోధుమ పిండి అయితే తీసుకున్నాను. నైట్ పెట్టుకున్నానండి. 8 అవర్స్ అయితే నానబెట్టాను శనగపప్పు. కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోతాయి. సో మనం గిన్నెలోనే ఉడకబెట్టుకోవాలి. ఇలా పట్టుకొని చూస్తే 2 ముక్కలు అయ్యేంత వరకు అయితే ఉడకబెట్టి చల్లార్చాలండి. అది చల్లారిన తర్వాత మనకి మిక్సీలో వేసుకుంటే పౌడర్ లాగా వస్తుంది. బెల్లం కూడా మొత్తం మెత్తగా దంచాలి. దంచిన తర్వాత మిక్సీలో వేసుకుంటే అది కూడా పౌడర్ వస్తుంది. రెండు కలిపి మనం ఉడకబెట్టాలండి. మనం ముద్దలాగా వచ్చేంత ఫస్ట్ కొంచెం వాటర్ అవుతుంది. తర్వాత ముద్దలాగా వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. దాంట్లోనే ఇలాచి పౌడర్, ఉప్పు ఇంకా పసుపు వేసి అయితే నేను ఉడకబెట్టాను. ఇంకా తర్వాత చల్లారాలి కాబట్టి దానికోసం నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినామంటే మనకు 5 మినిట్స్లో చల్లారుతుంది. గంట ముందే నేను గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను. అలా కలిపి పెట్టుకుంటే మనకు సాఫ్ట్గా వస్తుంది. కొంచెం లూజ్గానే కలిపి పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మనం పిండితో కూడా చేసుకోవచ్చు. పిండితో చేసుకుంటే కొంచెం పైన గట్టిగా వస్తుంది. సో ఇలా ఆయిల్తో చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. సో నేను మామూలుగా చేసే రొట్టె పీట మీద అయితే నాకు కొంచెం మందంగానే వచ్చింది. ఇలా కవర్తో ట్రై చేస్తే మాత్రం నాకు చాలా పల్చగా తొందరగా అయిపోయింది. ఈజీగా అయిపోయిందండి నాకు. అంటే 5 మినిట్స్లో చేయాల్సింది 2 మినిట్స్లో అయిపోయింది నాకు. సో ఆ విధంగా మనం ఈజీగా చాలా ఎక్కువ భక్ష్యాలు అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంది. అందరికీ హ్యాపీ ఉగాది అండి. వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.